ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఇవాళ నేను మీకోసం ముగ్గులు వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 13 చుక్కలు, మధ్య చుక్క 7 వచ్చే వరకు ఫస్ట్ చుక్కలు వేసుకున్న తర్వాత నేను ముగ్గు అనేది గీస్తున్నాను. సో చుక్కలు వేసుకున్న తర్వాత ఇలా ఒక చివర నుంచి త్రీ డాట్స్ కలుపుతా ఫస్ట్ లైన్స్ అనేది గీసుకోవాలి. ఒక 3 లైన్లు గీసిన తర్వాత ఆ చుక్కల్ని కలుపుకుంటా మనం ఇలా ఫ్లవర్స్ వచ్చేటట్టు గీసుకోవాలి. కింద 2 ఫ్లవర్స్ రేకులు వచ్చేసరికి మనకి చుక్కలతో ఉండదు, మామూలుగా గెస్ చేసుకొని వేసుకోవాలి. అండ్ పైన వచ్చేసరికి ఇలా చుక్కలతో కలుపుకోవాలి. ఇలా చుట్టూరా ఒకే డిజైన్ అనేది గీసేస్తున్నాను. తర్వాత నేను నెక్స్ట్ డిజైన్లోకి వెళ్తాను. ఆల్రెడీ బాగా ముగ్గుల్లో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వేసేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ కొత్త వాళ్ళ కోసం నేను ఈ ముగ్గులు వీడియో మ్యాక్సిమం పెట్టేది కొత్త వాళ్ళ కోసం కాబట్టి కొత్త వాళ్ళు మటుకు ఒక డిజైన్ అనేది మనకి వచ్చినప్పుడు అదే డిజైన్ మనం ముగ్గుకి అన్ని వైపులా ఫిల్ చేసుకుంటే మనకి నెక్స్ట్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట, కన్ఫ్యూజన్ లేకుండా. చుక్కలు అదేవిధంగా ముగ్గులు వేసుకోవడానికి, చుక్కలు ముగ్గు వేసుకోవడానికి మెయిన్ వచ్చేసరికి మనం చుక్కలు అనేది కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఒకవైపు సన్నగా, ఒకవైపు లావుగా, ఒకవైపు వెడల్పుగా పెడితే చుక్కలు ముగ్గు అనేది మనం వేస్తాం కానీ అంత నీట్గా కుదరదు అనమాట. ఏదో వేసామంటే వేసామన్నట్టుగా ఉంటుంది, అందంగా అయితే కనిపించదు. అందుకని మ్యాక్సిమం చుక్కలు అనేది పర్ఫెక్ట్గా వేయగలిగితే ఆటోమేటిక్గా ముగ్గు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ కూడా పచ్చిలాగా అవ్వకుండా రౌండ్గా వస్తుంది ముగ్గు. చూడండి ఫ్రెండ్స్, అన్ని వైపులా స్టార్ గీసేసిన తర్వాత నేను ఇలా 4 చుక్కల్ని కలుపుకుంటా ఇలా బాక్స్ డిజైన్ అనుకోవచ్చు, లేదంటే మొగ్గ డిజైన్లో ఇలా గీసేస్తున్నాను. గీసేసిన తర్వాత మధ్యలో కూడా ఒక స్టార్ గీస్తున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, అన్ని వైపులా ఇలా గీసేస్తే మన ముగ్గు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ముగ్గు అనమాట. చాలామందికి తెలిసి ఉంటుంది ఈ ముగ్గు గురించి. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కనుక చూస్తుంటే స్కిప్ చేసేసేయండి, మీ ఇష్టం. ఓకేనా? ఇలా అన్ని వైపులు వచ్చేసరికి నేను ఇవి గీసేస్తాను. గీసేసిన తర్వాత వీటిని ఇప్పుడు నేను కలిపేస్తాను అనమాట. ఇలా డిజైన్స్ అనేది, ముగ్గులు డిజైన్స్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. ఇలానే వేయాలి అని లేదు, మనకు నచ్చినట్టుగా మనం రీమోడలింగ్ చేసుకోవచ్చు. క్రియేటివిటీ యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మధ్యలో వచ్చేసరికి నేను ఇలా డిజైన్ గీస్తున్నాను. ఓకేనా? మధ్యలో చూసాను నిండుగా కనిపించింది కదా ఇలా వేయడం వల్ల. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా ముగ్గు కనుక నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళ చేత కూడా లైక్ చేయించండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. కొంచెం మోటివేట్ చేయండి. కొత్త ఛానల్ కదా, గ్రో అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మీ హెల్ప్ ఉంటే, మీ సహకారం ఉంటే డెఫినెట్గా అయితే గ్రో అయిపోతాను. ఇంకోటి వచ్చేసరికి యూట్యూబ్ నుంచి అయితే కొత్త అప్డేట్ ఒకటి రాబోతుంది ఫ్రెండ్స్. అది వచ్చేసరికి అది కూడా మనలాంటి కొత్త క్రియేటర్స్కి, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకనమాట అప్డేటు. ఆ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దానివల్ల మనకి యూజ్ ఏంటి, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అన్ని డీటెయిల్గా ఫుల్ వీడియో అనేది నేను అనిక షూట్ చేస్తాను. మీకు వచ్చేసరికి రేపు మార్నింగ్ కానీ లేదంటే మరుసటి రోజు మార్నింగ్ కానీ నేను టైమింగ్ పెట్టేస్తున్నాను అనమాట. 1 డే కూడా గ్యాప్ రాకుండా టైమింగ్స్ పెట్టేస్తున్నాను కాబట్టి రేపు షెడ్యూల్ కనుక ఏదైనా ఉంటే వీడియో నెక్స్ట్ డే మీకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ ఛానల్లో మీకు అన్ని రకాల వీడియోస్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? లైక్ కుకింగ్ కానీ, మిషన్ కానీ, లేదంటే ముగ్గురు వీడియో కానీ, లేదంటే యూట్యూబ్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ అన్నీ నేనైతే షేర్ చేస్తాను. కొంచెం ఓపిక్గా చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత సాదాసీదా ముగ్గు నేను ఎంత హైలైట్ చేస్తున్నాను. చూసారా, ఇవన్నీ ఇలా గీతలు గీసేసరికి చాలా అయితే బాగుంది ముగ్గు చూడడానికి. ఇటువైపు కూడా గీసేస్తే మన ముగ్గు అనేది టోటల్గా కంప్లీట్ అనేది అయిపోతుందన్నమాట. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్?
ముగ్గు బాగుందా కామెంట్స్ చేయండి. మీకు ఇంకా వేరే మోడల్స్ ముగ్గు ఏమైనా కావాలి అన్నా, ఏదైనా డిజైన్స్ కావాలి అన్నా నన్ను అడిగితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రొవైడ్ చేయడానికి. ఒక కస్టమర్ అయితే ఫ్రాన్స్ బిర్యానీ చూపించండి అక్క అని చెప్పారు. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఫ్రాన్స్ తెచ్చి చేయడానికి. వావ్, చాలా బాగా వచ్చింది కదా అవుట్పుట్. అది ఫ్రెండ్స్, చూసారా, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై